మహానాడు చాలా ఘనంగా ఏర్పాటు చేయాలి. అతిపెద్ద సంబరంగా చేయాలి ఈసారి అనేది తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇక్కడ అదే నేపథ్యంలో వైసీపీ కూడా మహానాడుని నీరుగార్చే ప్రయత్నంలో రకరకాల ఆరోపణలు చేస్తుంది. మరి వాస్తవం కాదో తెలియదు కానీ మహానాడుకు వస్తే కనుక 1 ఎకరం పొలం ఇస్తామంటూ చెప్తున్నారట. తెలుగుదేశం పార్టీ సభలు సమావేశాలప్పుడు జన సమీకరణకు తలా ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక క్వార్టర్ బాటిల్, పచ్చనోట్లు ఇవ్వడం ఇంతవరకు చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా భూములు ఇచ్చేస్తామంటున్నారు. అధికారంలో చేతిలో ఉందని తెగింపుతో మహానాడుకు వస్తే ఎకరం పొలం లీజుకి ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారట ఆ పార్టీ నేతలు. ఇప్పుడు ఈ ఆఫర్ టీడీపీ నేతల మధ్య హాట్ టాపిక్గా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహిపతి సూర్యారావు బహదూర్ 513 ఎకరాలు దానం చేయగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ విలువైన భూములను ఇప్పుడు అప్పనంగా దోచిపెట్టేందుకు టీడీపీ మహానాడు సాక్షిగా వాడుకుంటున్నారు. వచ్చే వారం కడపలో జరిగే మహానాడు ఆహ్వాన కమిటీ సభ్యుల్లో ఒకరైన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ సొంత ఇలాకా తునిలో తెలుగుదేశం నేతలు ఈ భూపందేరాన్ని తెరదీశారట. మహానాడు సిద్ధపడి వచ్చేవారి పేరు, ఆధార్ నెంబర్ వంటి వాటిని సమన్వయం చేసుకునేందుకు 6 నేతలతో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ కమిటీ మహానాడుకు జనం తరలింపులో సమన్వయం చేసేందుకు పైకి చెబుతున్నా వాస్తవంగా కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ దేవస్థానానికి చెందిన 508 ఎకరాల సాగు భూములను వేలం వేయకుండా దొడ్డిదారిన తెలుగు తమ్ముళ్ళు దోచిపెట్టి ఎత్తుగడని తునికి చెందినవారు స్పష్టంగా చెబుతున్నారట. మొత్తానికి మరి నిజంగా ఎకరం భూమి లీజుకి ఇస్తారా అనేది ఇక్కడ కీలకమైన అంశం. నిజానికి శ్రీ సంస్థానం సత్రం పిఠాపురంలో ఉన్నప్పటికీ భూములు మాత్రం యనమల రామకృష్ణ సొంత ఇలాకా తొండంగి మండలంలో ఉన్నాయి. 3 ఏళ్లకోసారి ఈ భూములను వేలం వేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని సర్వే నెంబర్లోని ఈ భూములు లీజు గడువు ముగియడంతో ఇటీవల దేవాదాయ శాఖ ఈవో శ్రీరాములు పేరుతో వేలం ప్రకటన విడుదలైంది. దీంతో టీడీపీ నేతలు ఈ భూములపై వాలిపోయారు. ఈ నెల 23 నుంచి 29 తేదీల మధ్య జరపాల్సిన వేలం ప్రక్రియ జరగకుండా కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చారట. మొత్తానికి ఫైనల్గా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మహానాడుకు భారీగా జనాన్ని తరలించే ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరికి మహానాడుకు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 1 ఎకరం పొలం అయితే లీజుకి ఇస్తాము అనేది. లీజ్ అంటే ఏముంది, 1 ఏడాది లీజుకి ఇస్తారంటే ఒక రకంగా కౌలుకి ఇవ్వడం అనమాట. లీజుకి ఇస్తాము అని చెప్పి ఆశ చూపుతున్నారట. ఈ నేపథ్యంలో జన సమీకరణ ఎక్కువగా చేసేలా. కానీ ఎంతమంది కనిస్తారు? ఎకరం ఇస్తే ఇప్పుడు 500 ఎకరాలు అంటున్నారంటే 500 మందికి. అక్కడ లక్షల్లో జనాంతరాలు ఇస్తే 500 మందితో సరిపోతారా? ఎంత ఇస్తారు? ఏది ఏమైనా ఓకే. ఇప్పుడు వీళ్ళు రాసింది ఏంటంటే సాక్షి రాసింది తెలుగుదేశం పార్టీ సభలో సమావేశాలప్పుడు బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిల్ ఇస్తారంటే ఏమైనా మిగిలిన రాజకీయ పార్టీలు చేసినప్పుడు ఎవరా? వైసీపీ ఇవ్వలేదా? ఏమి ఇవ్వకుండానే మీరే ముంతలు కట్టుకుని వచ్చేయండి, వంట చేసుకుని వచ్చేయండి అంటే ఎవడైనా వస్తాడా? కనీసం ఎవరైనా వస్తారా? భోజనం పెడతారు. అది బిర్యానీ ప్యాకెట్ అవనివ్వండి, ఏదైనా అవ్వండి. భోజనం అంటే 10 కూరలు, సాంబార్లు అన్నీ ఇవ్వలేరు కాబట్టి బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, సింపుల్గా తినేస్తారని. ఇంకా మందు బాటిల్ ఇస్తారా లేదా, క్వార్టర్ బాటిల్ ఇస్తారా లేదా అది చెప్పలేము. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తాగేవాడు తీసుకుంటాడు. అది లేకపోతే కూడా రారు, యాక్టివ్గా ఉండరు. ఇదన్నీ ప్రతి రాజకీయ సభ జరిగినప్పుడే. మొన్న ఆ సిద్ధం సభలకైనా ఫ్రీగా వచ్చారంటే ఎవరికైనా వాళ్ళు క్యారేజీలు పట్టుకుని వచ్చారు, ఇంట్లో వండుకొని తెచ్చుకుని, లేదంటే అక్కడ పొయ్యిలు పట్టుకుని వండుకు తిన్నారా? అప్పుడు ఇవ్వలేదా బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిళ్ళు? మహానాడుకి ఇస్తారు. మహానాడుకి వస్తే అక్కడ భోజనాలే పెడతారు. ఇంకా కొత్తగా ఇచ్చేదేముంది నాకు అర్థం కాదు. రాజకీయ సభలకి మహానాడులో భారీ ఎత్తున రకరకాల వంటలతో వండి భోజనాలే పెడతారు. కాకపోతే ఏదో ఆరోపణలు చేయాలి. కానీ నిజంగా ఎకరం పొలం లీజుకి ఇస్తాము అని చెప్పి మరీ తీసుకొస్తున్నారా ఆ సభకు అనేది చూడాలి.